హాయ్ అండి. వెల్కమ్ మై ఛానల్. ఫైనల్‌గా గుడి దగ్గరికైతే వచ్చేసామండి. ఇంత ఎండలో వచ్చినా గాని అదంతా ఎటుపోయిందో తెలీదనమాట. అమ్మవారిని చూసిన తర్వాత. నేను చెప్పిన అమ్మవారైతే ఈమేనండి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. మన 2 కళ్ళు అయితే సరిపోవనమాట. అంత చక్కగా ఉంటుంది చూడడానికైతే. మనం ఏం కోరుకున్నా గాని అది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. నేనైతే ఒక మాట చెప్తాను. అదేంటంటే మనం ఎక్కడికెళ్ళినా సరే అక్కడ మనం కోరుకునే కోరిక అనేది నిజాయితీగా అలాగే స్వచ్ఛంగా ఉంటే అదైతే గట్టిగా జరిగి తీరుతుందండి. ఇదైతే నేను గట్టిగా నమ్ముతాను. ఇక్కడైతే మనకున్న బెనిఫిట్ ఏందంటే ఇదైతే ఊరి చివర ఉంటుందండి. గుడైతే చూడడానికి చాలా బావుంటుంది. చుట్టూ పచ్చటి మామిడి చెట్లు, ఓపెన్ ప్లేస్ ఎక్కువనమాట. ఎంతమందొచ్చినా గానీ ప్రశాంతంగా వాళ్ళ పని చేసుకొని వాళ్ళెళ్ళిపోవచ్చు. చాలా రోజుల తర్వాత ఎద్దుల బండయితే చూసానండి. వీళ్ళెవరో కానీ ఎద్దుల బండేసుకొనొచ్చారనమాట గుడి దగ్గరికి. నాకైతే భలే హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా ఫైనల్‌గా ఎక్కడికెళ్ళినా మన ఆచారం అయితే తప్పకూడదని జెప్పి ఇక్కడైతే షాపింగ్ ఏం చేశానంటే మామిడి పళ్ళు చేశాను. చుట్టూరు మామిడి చెట్లే కదని చెప్పి చూడంగానే ఈ మామిడికాయలైతే బా నచ్చినియండి. తీసుకున్నాను. కేజీ వచ్చేసి రూ. 100 చెప్పింది. నేనైతే బేరం ఆడి 2 కేజీలు 150 లెక్కన తీసుకున్నాను. మొత్తం 8 కాయలైతే వచ్చినియనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. వీటితో పాటు మీకు ఇంకో స్పెషల్ కాయలైతే చూపిస్తాననమాట. చూడడానికి చిట్టి చిట్టి గోలీలా ఉన్నా గానీ టేస్ట్ అయితే నిజంగా చాలా బావుంటుందనమాట. ఇంతకుముందు ఇల్లమ్మటొస్తే నేను తీసుకున్నాను, తిన్నాను కాబట్టి వీటి టేస్ట్ అయితే నాకు తెలుసు. ఇవైతే కేజీ వచ్చేసి రూ. 50 తీసుకుందండి. కాయలనైతే కౌంట్ నేను చేయలేదనమాట. ఇలా మచ్చలున్న కాయలు చాలామంది తీసుకోరు, కానీ ఇవి కూడా చాలా స్వీట్‌గా ఉంటాయనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైనల్‌గా గుడి దగ్గరైతే నా షాపింగ్ అయితే ఇదనమాట. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.